గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శృతి స్మృతి పురాణామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వందే పార్వతీ పరమేశ్వరౌ. సౌందర్యనగరి శ్లోకాల విపుల భావాన్ని గ్రహించడానికి ఈ వీడియోని వీక్షిస్తున్న మీ అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. అలాగే సౌందర్యనగరి గ్రంథకర్తలకు ప్రవచనకర్తలకు అందరికీ నా నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. మా గురువు గారిని శ్రీ జ్ఞానేశ్వరాంబ గారి పాదములకు నమస్కరించి వారి ఆశీస్సులను అర్థిస్తూ సౌందర్యనగరంలోని 30వ శ్లోకానికి ఈరోజు విపుల భావాన్ని అమ్మవారు నాకు ఇచ్చిన జ్ఞానము మేరకు శక్తి మేరకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. సౌందర్యనగరంలోని 30వ శ్లోకము ఈ విధంగా ఉంటుంది. స్వదేహోద్ధుతావి గృణివిరణి మాధ్యాభిరభితః నిషేవ్యే నిత్యే త్వామహమితి సదా భావయతి యః. కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిర్విరచయతి నీరాజన విధిం. ఈ విధంగా ఉన్నటువంటి ఈ 30వ శ్లోకం యొక్క స్థూల భావాన్ని మనం పరిశీలిద్దాం. ఆది అంతములు లేనటువంటి ఓ జగదంబ, నీ పాదముల నుండి ఉద్భవించినటువంటి అనేక కిరణములతోనూ అనిమ మొదలగు సిద్ధులతోనూ చుట్టూను పరివేష్టించి ఉన్నటువంటి నిన్ను ఆ విధముగా భావిస్తూ నిన్నే తాను అని భావించి నిత్యము నీ ధ్యానములోనే ఉన్నటువంటి సాధకునికి ఆ ఈశ్వరుని యొక్క సంపదలు, ఆ ఈశ్వరుడు ప్రసాదించే సంపదలు అతనికి తృణప్రాయమే అయినట్టే కదా. అటువంటి భక్తులకు మహాప్రళయము కాలము నాటి వచ్చేటువంటి మహా కాలాగ్ని కూడా అతనికి నీరాజులను సమర్పిస్తుంటుంది అనేటువంటి విషయం ఆశ్చర్యపడవలసినది కాదు కదా. ఈ శ్లోక భావానికి దగ్గరగా ఉండేటువంటి ఒక తెలుగు అనువాద పద్యాన్ని మనం పరిశీలిద్దాం. అనిమానేటి సత్తులను అచ్చుగా చుట్టుగా ఉండు నిన్ను తాననుచు తలంచి నీ జపము నీ సలుపంగ తలంచు ధన్యదీవునికిక సంపదల్ అవును వీసముగంకనే. అట్టి జన్ములను కనినను పట్టునారతులు కాలవు తెచ్చియునుకనే సతీ. కాలవు తెచ్చి అంటే మహాసంవర్తాగ్ని, మహాప్రళయము నాటి అగ్ని అనే విషయంగా ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు జగదంబనే తాను అనుకుని, అంటే అమ్మవారిని నేను, అమ్మవారిని తాను అనుకునేటువంటి తాదాత్మ్యంతో జపము చేసినటువంటి సాధన చేస్తున్నటువంటి భక్తునికి వచ్చే ఫలము గురించి ఇక్కడ వివరిస్తున్నట్టుగా మనం గ్రహించుకోవాలి. హే నిత్యే, శంకర భగవత్పాదులు ఈ శ్లోకములో
అమ్మవారిని నిత్యే అంటూ సంబోధించినట్టుగా మనం గ్రహిస్తాము. ఆది అంతములు లేనటువంటిది నిత్యే. తటిల్ లేఖా తన్వీం అనేటువంటి 21 శ్లోకంలో విపుల భావము తెలుసుకుంటున్న విషయంలో కళాతు షోడశో భాగక అని తెలుసుకున్నాం. అంటే ప్రకాశవంతమైన దానిలో 16వ భాగాన్ని కళ అంటాము అని గ్రహించాము. ఆ శ్లోక విపుల భావం తెలుసుకుంటాం. ప్రతి నిత్యము కూడా ఒక కళ శుక్లపక్షములో చంద్రుణ్ణి చేరుతూ ఉంటుందని, కృష్ణపక్షంలో ఒక్కొక్క కళ చంద్రుణ్ణి విడిచి సూర్యుడిని చేరుతూ ఉంటుందని, అమావాస్య నాడు చంద్రుడిలో ఉన్న కళను నిత్య కళ లేక సదా కళ అంటారు అని మనం గ్రహించాం. నిత్య కళని కలిగి ఉన్నటువంటిది కాబట్టి అమ్మవారిని నిత్యే అని కూడా మనము స్తోత్రము చేస్తూ ఉంటాము. నిత్య అంటే ఆది అంతములు లేనిది అన్న భావముగాను, నిత్య కళను కలిగి ఉన్నది కాబట్టి అమ్మవారిని నిత్య అని అంటూ ఉంటామని కూడా ఈ 2 విధాలుగా కూడా నిత్య అన్న భావానికి మనము నిత్య అన్న నామానికి భావంగా మనం చెప్పుకోవచ్చు. ఈ శ్లోకములు మహా సంవర్తాగ్ని గురించి చెబుతూ, అంటే మహాప్రళయము కాలము నాటి ఉద్భవించేటువంటి మహా అగ్ని గురించి మనం మాట్లాడుతూ, ఈ శ్లోకంలో అమ్మవారిని నిత్యే అంటూ ప్రళయ కాలము కూడా నువ్వు సదాశివులతో విహరిస్తూ ఉంటావు అన్న విషయాన్ని గత శ్లోకాలలో చెప్పిన విషయాన్ని జ్ఞప్తికి చేస్తూ ఈ శ్లోకంలో అమ్మవారిని నిత్యే అని సంబోధించడము ఎంతో ఔచిత్యంగా కనిపిస్తూ ఉంటుంది. నిషేవ్యే అన్నారు, అంటే లోకముల చేత సేవింపబడుగానా అన్నారు. నగరంలోని 4వ శ్లోకంలో తదన్య పాణిభ్యామభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటిత వరాభీత్యభినయ భయాత్రాతుం ధాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవకి చరణా వేవ నిపుణవు అన్నారు. లోకములన్నీ కూడా నిన్ను శరణం వేడుతున్నాయి. ఎందుకు వేడుతున్నాయి అంటే లోకములలో ఉన్న జనులకు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఫలాన్ని ఇచ్చేటువంటి నైపుణ్యము నీ పాదాలకే ఉన్నప్పుడు మిగతా దేవతలలాగా అభయహస్తము వరదహస్తము చూపించవలసిన అవసరము లేదమ్మా. అందుకని అటువంటి నైపుణ్యము ఉన్నటువంటి నీ పాదాలను సకల లోక జనులు శరణు కోరడానికి సంసిద్ధులవుతున్నారు అన్న విషయంగా 4వ శ్లోకంలో చెప్పిన దాన్ని ఇక్కడ నిషేవ్యే అంటూ ప్రకటించినట్టుగా మనం గ్రహించుకోవాలి. నిషేవ్యే అంటే లోకములచే సేవింపబడుగానా అన్న విధంగా మనము ఇక్కడ భావించుకోవాలి. స్వదేహోద్భూతాభిః అన్నారు. స్వదేహోద్భూతాభిః, స్వదేహ ఉద్భూతాభిః అంటే నీ దేహము నుండి ఉద్భవించినటువంటి, అమ్మవారి దేహము నుండి ఉద్భవించినటువంటి స్వదేహోద్భూతాభి గృణిభి కాంతుల చేత, కిరణముల చేత, ఆ కిరణ సముదాయముల చేత పరివేష్టించి ఉన్నటువంటి ఓ అమ్మ. అంతేకాకుండా అనిమాద్యాభిరభిత, అనిమ ఆది అంటే అనిమ ఆ మొదలగు శక్తులు 8 శక్తులు ఉన్నాయి. అక్కడ మనం కట్టుకుంటూ ఉంటాము. అనిమ మొదలగు సిద్ధులు అంటే అనిమ, మహిమ, గరిమ, లహిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈషిత్వ, వసిత్వ అనేటువంటి ఈ 8 సిద్ధులు అమ్మవారిని పరివేష్టించి ఉంటాయి అన్న విషయంగా ఇక్కడ అనిమాద్యాభిరభిత అన్నారు. ఒకసారి మనం శ్రీ యంత్రాన్ని ఒకసారి మనం జ్ఞప్తికి తెచ్చుకుంటే భూపురత్రయములోని మొదటి భూపురం
అనిమ మొదలగు శక్తులతో ఉంటుంది అన్న విషయంగా మనము ఆ శ్రీ యంత్రము గురించి తెలుసుకునేటప్పుడు తెలుసుకున్న విషయమే. శ్రీ యంత్రము మధ్యలో అమ్మవారు ఉంటారు కాబట్టి భూపురత్రయములోని మొదటి భూపురంలో ఉన్నటువంటి అనిమ మొదలగు శక్తులు అమ్మవారి చుట్టూ ఉన్నట్టుగానే కదా అనిమాద్యాభిరవిత అని ఈ శ్లోకంలో చెప్పారు శంకర భగవత్పాదులు. అభిత అంటే కూడి ఉన్నది. ఆ విధముగా కిరణం సముదాయముల చేతను అనిమ మొదల యొక్క సిద్ధుల చేతను కూడి ఉన్నది అన్న విషయంగా ఇక్కడ శంకర భగవత్పాదులు తెలియజేసుకున్నారు. త్వాం నిన్ను, అహమితి తానే అనుకుంచు అంటే నువ్వే తాను అనే భావనతో, సదా యహ భావయతి, సదా భావయతి యహ అన్నట్టుగా సదా యహ భావయతి అని ఈ ఎల్లప్పుడూ ఏ సాధకుడైతే అలాగ భావిస్తూ నిన్ను ధ్యానిస్తూ ఉంటాడో అటువంటి వ్యక్తికి ఈశ్వరుడు కల్పితమైనటువంటి సంపదలు తృణప్రాయములే అన్న విషయంగా ఈ శ్లోకంలో తెలియజేసుకున్నారు. లలితా సహస్రనామాలలో నకిరీదితి సంచన్న నమజ్జన తమోగుణ అని కనిపిస్తుంది. అంటే అమ్మవారు కాళ్ళ గోర్ల యొక్క కిరణ సముదాయములు, నమజ్జన అంటే అమ్మవారికి నమస్కరించేటువంటి జనుల యొక్క తమో గుణమును నాశనము చేస్తున్నది అని అన్నారు. అంటే బ్రహ్మ మొదలగు విష్ణు, ఇంద్రుడు మొదలగు దేవతలు అమ్మవారికి నమస్కరిస్తున్నప్పుడు వారిలో అనేటువంటి తమో గుణము అనే దాన్ని తగ్గించి వేస్తుంది, తీసివేస్తుంది అన్న విషయంగా ఈ లలితా సహస్రనామాలని నమజ్జన తమో గుణ అన్న నామానికి భావంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే పదద్వయ ప్రభాతాల పరాకృత సరోరుహ అన్నారు. సరోరుహ అంటే సరస్సులో పుట్టినటువంటి కమలము, పద్మాలయ, లక్ష్మీదేవి నిలయం. లక్ష్మీదేవి నిలయం నుండి వచ్చేటువంటి కాంతుల కన్నా అమ్మవారి పాదముల నుండి వచ్చే కాంతులు ఎంతో తేజోవంతముగా ఉన్నాయి అని చెప్పారు వ్యాసమహాముని ఈ సందర్భంగా లలితా సహస్రనామాల ద్వారా. ఇక్కడ అమ్మవారు అన్ని దేవతల కన్నా సర్వోన్నతమైనది అన్న విషయాన్ని లలితా సహస్రనామాలు ఈ నామాల ద్వారా మనం గ్రహించుకుంటూ ఉన్నాం. ఈ శ్లోకం యొక్క మొదటి 2 పాదాల విపుల భావము అయితే మనం గ్రహించాము. శ్రీమాత్రే నమః. స్వస్తి. ఎంతో అధ్యయనం చేసి మీకు అందిస్తున్న ఈ వీడియోలను ఆదరిస్తారని భావిస్తున్నాము. మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోలని లైక్ చేయండి ప్లీజ్.